అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? గుడ్ మార్నింగ్ ప్రేమైన వారలారా. ఈ యొక్క సమయంలో ఈ దిన వాక్యాన్ని చదువుకుందాం. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ 1:9. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, నీవు నడుచు మార్గం అంతటిలో దేవుని యొక్క దూత తోడై ఉండి నిన్ను నడిపిస్తుందని దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యము. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, దేవుని యొక్క దూత కాపుదల మనకుంటుంది. మన భవిష్యత్తు గురించి నీవేమి చింతించుతున్నావో, మరి నువ్వు తలపెట్టిన పనిలో ఏం జరుగుతుందో, మరి ఉన్నదంతా పెట్టుబడిగా పెట్టాను, మరి నా జీవితం ఏమవుతుందో, సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. లేకపోతే మరి ఆ దూర ప్రాంతం వెళ్ళి మరి జాబ్ చేయవలసి వస్తుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆలోచన కలిగి ఉంటున్నావేమో. లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి నీవు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేయాలి, మరి చేస్తే ఎలా ఉంటుందేమో అనే ఆలోచనలు ఉంటున్నావేమో. కనుక మరి ప్రేమైన దేవుని పిల్లారా, ఏది చేసినా దేవుని యొక్క దూత మరి నీకు తోడుగా ఉంటుంది. మరి దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుంది. కనుక మనం భయపడద్దు. దేవుడు మన మార్గాన్ని సరళం చేస్తాడు, మన యొక్క కోరికను సిద్ధింపజేస్తాడు. అంతేకాదు ప్రేమైన వారలారా, కొందరికి ప్రయాణం గురించిన భయం ఉంటుందేమో, సుదూర ప్రయాణం చేస్తున్నారేమో, ఇరుకు ద్వారంలో ప్రయాణం చేస్తున్నా, కొండలల్లో లోయలలో ప్రయాణం చేస్తున్నారేమో. ఆ ప్రయాణం గురించిన భయము మరి నీకున్నదేమో. ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో, ఏదైనా కీడు వస్తుందేమో అని నువ్వు భయపడుతున్నావేమో. దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, తన దూత కావలి ఉండి నిన్ను రక్షిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా నా దూతలకు నేను ఆజ్ఞాపిస్తాను, వారు నిన్ను ఎత్తి పట్టుకుందరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కనుక దేవుని పిల్లలము మనం ఎన్నడూ కూడా భయపడద్దు. కనుక మనమందరము కూడా దేవుని మీద ఆశ పెట్టుకొని జీవించాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడే మనకు గొప్ప విజయం అనేది దొరుకుతుంది. మరి అనవసరమైన భయమును తీసివేయండి. దేవుని యొక్క దూత కాపుదల నీకున్నది, భయపడకు. నువ్వు తలపెట్టినది, నీవు ఆలోచించుతున్నది విశ్వాసంతో మరి కొనసాగించు. దేవుడు నిన్ను నడిపించేవాడై ఉంటున్నాడు. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు నాయన. ఇదిగో నీవు పోవు మార్గం అంతటిలో యెహోదూత కావలి ఉండనని చెప్పిన మాటను బట్టి వందనాలు. నీ బిడ్డల జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. వారు తలపెట్టే కార్యములో మీరు ఉండండి. వారు వెళ్ళే ప్రయాణంలో మీరు తోడైండండి. వారు అనవసరపు భయాల నుండి విడిపించండి. మీ దేవదూతల కాపుదల దయచేయండి. ఈ యొక్క మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగునట్లుగా నీ కృప దయచేసి మయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.